సిద్దిపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ సభలతో ఉత్కంఠ నెలకొంది. ఇటు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం, అటు రుణమాఫీ అంశంపై బీఆర్ఎస్ భేటీతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ స్థాయిలో మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణని అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, సిద్దిపేటలో తాజా పరిస్థితి ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? సిద్దిపేట మాజీ మంత్రి అలాగే ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు కార్యాలయం పైన ఫ్లెక్సీని కాంగ్రెస్ కార్యకర్తలు ఇటీవల చించడంతో పెద్ద వివాదం రాచుకుందని చెప్పవచ్చు. అప్పుడు ఇరువైపులా కాంగ్రెస్ నేతలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇరు వర్గాల మధ్య కొంత ఉద్రిక్త నెలకొంది. తరువాత ఈ రోజు ఈ మొత్తం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పొన్నాల రహదారి వద్ద విగ్రహం అయితే రాజీవ్ గాంధీ ఉంది. అయితే ఆ విగ్రహానికి పూలమాలలు వేయడానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అయితే అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ నుంచి సిద్దిపేట రావడానికి భారీ కాన్వాయ్తో మొత్తం దాదాపు 200 కార్లు అలాగే ద్విచక్ర వాహనాలు ఈ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తంగా అక్కడ నివాళుల అనంతరం పట్టణంలోనికి భారీ ర్యాలీతో వచ్చారు. అయితే మరోవైపు ఈ ర్యాలీ జరుగుతుండగా మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి ఈ రైతులు ఎవరైతే రుణమాఫీ కాలేదో వారితో ఈ మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ లో వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు అలాగే రైతులు కావచ్చు, వీళ్ళకి రుణమాఫీ కాలేదు, వీళ్ళకి నెక్స్ట్ ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి, వీరికి ఎలాంటి న్యాయం చేయాలి పార్టీ తరఫు నుంచి అనే అంశాలను చర్చించుకోవడానికి సిద్దిపేటలో ఒక ప్రైవేటు కార్యాలయంలో అయితే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అటువైపు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా భారీ ఎత్తున కార్యకర్తలు నేతలు ఒకసారిగా పట్టణంలోకి చేరుకోవడంతో ఇటీవల జరిగినటువంటి ఫ్లెక్సీ వివాదం వల్ల మళ్ళా ఘర్షణ వాతావరణం ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయనే ఆలోచనతో ముందుగానే పోలీసులు భారీ ఎత్తున పట్టణాన్ని అయితే మొత్తం కూడా పహారాలకు తీసుకున్నారు, అంటే వాళ్ళు అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా ప్రధాన కూడళ్లు ఏవైతే ఉన్నాయో వాటి వద్ద ముందుగానే భారీ గేట్లు ఏర్పాటు చేశారు. పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే అన్ని చోట్ల కూడా అప్రమత్తంగా ఉన్నారు. మొత్తంగా ఈ రాజు రహదారి దగ్గర నుంచి బైక్ ర్యాలీలు అలాగే కార్లు వస్తున్న సందర్భంగా చుట్టుపక్కల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగానే ఈ పోలీసులు అయితే ఈ పహారా కొనుస్తున్నారు. అదేవిధంగా బ్లాక్ ఆఫీస్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నుంచి పాత బస్ స్టాండ్ వెళ్లే ప్లాన్ లో అయితే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అయితే ఈ మాజీ మంత్రి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వైపుగా ఈ ర్యాలీ వెళ్తే మళ్ళా ఇక్కడ గొడవ ఏమైనా జరిగే అవకాశం ఉంది అనే నేపథ్యంలో ఈ దారిని మళ్లించుకోవాలి, ఇటువైపు రాకుండా వేరే మార్గంలో వెళ్లాలని పోలీసులు అయితే ఇప్పటికే కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు సూచించారు. కానీ మైనంపల్లి రోహిత్ మెదక్ ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాత్రం తాను ముందుగానే నిర్ణయించుకున్న మార్గం గుండానే వెళ్ళాలి అంటూ కొంత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనివల్ల పోలీసులకు కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. తర్వాత పోలీసులు మైనంపల్లి రోహిత్ కి కొంచెం వివరణగా చెప్పడంతో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉండిద్దన్న నేపథ్యంలో మొత్తం వాళ్ళ కార్యకర్తలను నివారించారు. అనంతరం పోలీసులు సూచించిన మార్గం గుండానే ర్యాలీ అయితే ముందుకు కొనసాగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి సమావేశం ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ప్రస్తుతం అయితే పట్టణంలో ఈ బైక్ ర్యాలీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితి మొత్తం పోలీసుల అదుపులోనే కొనసాగుతుంది. ర్యాలీ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని చెప్పొచ్చు. శ్రవంతి, ధన్యవాదాలు రామకృష్ణ.